సో, నిన్న ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సన్న బియ్యం ఇచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా అందరూ కలిసి లాంచ్ చేశారంట. అదొకసారి వచ్చింది చూద్దాం. సన్న బియ్యంతో భోజనం. రాష్ట్రంలో సన్న బియ్యం పథకం అమలుకు ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం అసెంబ్లీ లంచ్ సమయంలో సీఎం రేవంత్, మంత్రులు, పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలందరికీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్న బియ్యంతో భోజనం ఏర్పాటు చేశారు. తెలంగాణలో 86% జనాభాకు సన్నబియ్యం అందుతున్నాయని ఉత్తమ్ తెలిపారు. వాస్తవంగా ఇది మంచి న్యూసే. నిజంగా అప్పుడు సన్నబియ్యం రాకంటే ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గావచ్చు గానీ, అప్పుడు నిజంగా రేషన్ బియ్యం తీసుకొని బయట అమ్మేసుకునేటోళ్ళు. తినలేక. ఏదో బిచ్చపోలకు పడేసినట్టుండే ఆ బియ్యం. ఎవరు సరిగ్గా తినేటోళ్ళు గాదు. ఏదో మరీ తినలేని పరిస్థితి ఉంటే మరి మరి మన దగ్గర పైసలు లేని పరిస్థితి ఉంటే బియ్యంలో రాళ్ళన్నీ ఏరుకొని అప్పుడు నీళ్ళల్లో గూడా అది జల్లెడ పడుతుండే. రాళ్ళేమన్నా వస్తాయా అని జెప్పేసి. అదంతా యేసుకొని అది బియ్యం మనకు వంట కావాలంటే దాదాపు ఒక 30 అర్ధగంట పడుతుండే. ఆ బియ్యం ఏరి బియ్యంలో రాళ్ళేరి మళ్ళీ ఆ రాళ్ళేమన్నా ఉన్నాయా, ఇసుకేమన్నా ఉందా అని జల్లెడ పట్టి అప్పుడు అన్నం వండుకొని తింటుండే. అప్పటికి చూసుకుంటే ఇప్పుడు జర నయమే అనిపిస్తుంది. ఇప్పుడు సన్నబియ్యం దాదాపు చాలా మంది ఎవరు అమ్ముకుంటలేరు. హోటల్స్‌లో గావచ్చు, ఇప్పుడు నిజంగా సన్నబియ్యంకి సంబంధించి కోతొచ్చి పడ్డది. ఒకప్పుడు హోటల్స్‌లో నిండుకు స్టాక్ ఉంటుండే. దోసలకు గావచ్చు, ఇంకేదైనా టిఫిన్‌లకు గావచ్చు ఉంటుండే. సాయంత్రం పూట పునుగులేసుకుంటారు. దానికోసం గావచ్చు. మరి ఇప్పుడు మాత్రం ఆ సమస్య లేదు. ప్రతి ఒక్కరు సన్నబియ్యం తింటున్నారు వాస్తవానికి. రేవంత్ రెడ్డి వచ్చినంక, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చినంక సన్నబియ్యం పథకం ఏదైతే తీసుకొచ్చారో అది వాస్తవంగా చాలా మంది పేద ప్రజలకే గాకుండా అటు మిడిల్ క్లాస్ ప్రజలు గూడా సన్నబియ్యం తింటున్నారు. నిజంగా మంచిగానే నేను గూడా పోయి జూషిన. ఆహ్, 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 నార్మల్‌గా 6 గ్యారంటీలు అది వస్తున్నాయా లేదా అని జెప్పేసి కాంగ్రెస్ పార్టీ పనితీరు ఎట్లుందని జెప్పేసి పోయి అడిగిన. సన్నబియ్యం అయితే వస్తున్నాయమ్మా, తిని అబద్ధం ఆడొద్దు. మనం కడుపుకు తింటున్నాం. దాని మీద అబద్ధం ఆడొద్దు. నిజంగా మేము సన్న బియ్యం వండుకొని తింటున్నాం. ఒకప్పుడు దొడ్డు బియ్యం వచ్చేటివి. అవి మేము తినకపోతుంటే బయట అమ్మేసుకుంటుండే. ఇప్పుడు నిజంగా తింటున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. సో, ఇది నిజంగా హర్షించదగ్గ విషయమే. చాలా మంది పేద ప్రజలతో పాటు మిడిల్ క్లాస్ ప్రజలు కూడా సన్న బియ్యం తింటున్నారు. అప్పుడు మిడిల్ క్లాస్ ప్రజలు తినకపోతుండే. అవి అమ్మేసుకుంటుండే దాన్ దా వచ్చిన పైసలు ఇంకా కొన్ని పైసలు కలిపి రూ. 10 కిలోలకే మేము అమ్మేస్తుండే. ఇప్పుడు మరి దానికి కొన్ని పైసలేసి సన్నబియ్యం సంచి తెచ్చుకుంటుండే. ఇప్పుడు మిడిల్ క్లాస్ ప్రజలు గూడా సన్నబియ్యం తింటున్నారు. ఎందుకంటే బియ్యం మంచిగానే ఉన్నాయని జెప్పేసి. కాకపోతే నిజంగా రేవంత్ రెడ్డి తీసుకున్న దాంట్లో ఇది నిజంగా బెస్ట్ అనిపిస్తుంది. మంచి పనే అనిపిస్తుంది. అదే సన్న బియ్యము నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా అసెంబ్లీ టైమ్‌లో, లంచ్ టైమ్‌లో పార్టీలకు అతీతంగా అవే సన్న బియ్యం తిన్నారంట. మరవి రోజు తింటారా? ఈరోజు ఒక్కరోజు తిని పక్కకు పెడతారో తెలవదు గానీ తిన్నరు కాబట్టి నిజంగా ఈ ప్రజలకు యూజ్ అయ్యే పథకమే. ఆ సన్న బియ్యం పథకం చాలా మందికి యూజ్ అయితుంది. చాలా మంది పేద ప్రజలు గూడా ఈ ఈ విషయంలో సంతోషిస్తున్నారు.